ముఖ్యంగా ఈ కాటి నిర్వాహకులు అందరికీ పేరు పేరున నన్ను ఆహ్వానించిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్యక్రమం చివరికి వచ్చింది కాబట్టి తలుపు చూడగానే నాకు ఒక పాత హాస్యమైన సన్నివేశం జ్ఞాపకానికి వచ్చింది. ఒక గాత్ర కచేరీ జరుగుతుంటే అందరు టికెట్ కొనుక్కుని మళ్ళీ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులు దారిలో ఏదో లేట్ అయింది, వెళ్ళేసరికి తలుపు వేసేసారు. ఎంత బతిమాలో తలుపు తీయట్లేదు. వాళ్ళేమో అడిగారు, డబ్బులు కొనుక్కుని మరీ వచ్చామయ్యా, కనీసం తలుపు తీస్తే లోపలికి నించుంటాము, ఒకవేళ కూర్చోడానికి సీట్ లేకుండా అంటే అది కాదంటే బాబు తలుపు తీస్తే ఉన్నవాళ్ళు బయటకు పారిపోతారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా నేను త్వరగానే నా ప్రసంగాన్ని ముగిస్తాను. అలాగే ఆ డైనింగ్ మాత్రం చూసాను సార్. అలాగే ఈ మైక్ పట్టుకున్నప్పుడు నాకు ఇంకొక సంఘటన గుర్తుకొచ్చింది, చాలా మంది తెలిసే ఉంటుంది. ఒక సమావేశంలో ఆచార్య వక్త మాట్లాడుతూ ఉంటే అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రం కూర్చున్నట్ట. సో ఇతను నా తర్వాత నువ్వు మాట్లాడతావు బాబు అంటే, కాదండి మీరు మాట్లాడకపోతే మీ మైకులు పట్టుకోవడానికి నేను కూర్చున్నాను, మైకులు సప్లై చేసినాం. అందువల్ల ఈ రెండు పరిస్థితులు నాకు కలగకుండా జాగ్రత్త పడుతూ ఇవాళ ఒక నా అనుభూతిని పంచదలుచుకున్నాను. నేను పుట్టి పెరిగింది మద్రాసు నగరం. మద్రాసు నగరం తెలుగు సాంస్కృతిక రాజధాని అని చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా, ఎప్పటికీ. మా మిత్రులు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారు అంటూ ఉండేవారు, ఆంధ్రప్రదేశ్లో గోదావరికి ఇటువైపు కల్చర్, అటువైపు అగ్రికల్చర్. అంటే విజయనగరానికి వెనకాలంత కల్చర్ అంట, ఇటువైపు అంతా అగ్రికల్చర్. అంటే నేను ఆయనతో వాదించేవాడిని, మరి విష్ణు సత్యనారాయణ ఇటువైపు కదండి, ఆయన ఎక్సెప్షన్ అనేవారు. అలాగా సంగీతం, సాహిత్యం, నాటకం, నాట్య కళ, వీటన్నిటికి కూడా మన మూలాలు చూస్తే నదీ ప్రదేశంలోనే ఇవన్నీ కూడా మనకి ప్రారంభమయ్యాయి. మన భాష గురించి ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, ఎంత వినాలనిపిస్తుంది. అంత మృదు మధురమైనటువంటి భాష. తల్లి చనుబాలు చేదుగా తలచినవాడు, తల్లి మాతృభాషను చులకన చేయువాడు, ఎవడురా తెలుగున అపహసించువాడు, వాడు నూరేళ్ళు నిండెడు వాడుగాక అన్నారు చెప్పమట్టు వాడు. అంటే మాతృభాష మీద మనిషికి ఎంత అభిమానం ఉండాలి అన్నది కవి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇవాళ ఇక్కడ తమ ప్రతిభను ప్రదర్శించినటువంటి కళాకారులందరూ, వృద్ధ కళాకారులు కానివ్వండి, ఇప్పుడు ఔత్సాహిక కళాకారులు కానివ్వండి, అందరినీ చూశాక నాకు ఒక చిన్న మాట చెప్పాలని అనిపించింది. ఒకటి ఏంటంటే, నాకు మీరు నా మద్రాసు నగరాన్ని మళ్ళా జ్ఞాపకాన్ని తీసుకొచ్చారు. మా మద్రాసు నగరం పాత జ్ఞాపకాలను ఒక 4 అక్షరాలు రాసుకున్నాను, దాన్ని జస్ట్ మీకు చదివి వినిపించి తర్వాత నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ దీనిలో ప్రతి లైన్లో కూడా మొదటి అక్షరంలో వచ్చింది తీస్తే మా మద్రాసు నగరం పాత జ్ఞాపకాలు వస్తాయి. మా రామకృష్ణ మిషన్ పెట్టిన విద్యాశిక్ష, నేను చదువుకున్నటువంటి పాఠశాల, మరీనా బీచ్ ఒడ్డుని తాకే ఆకాశవాణి అలల తరంగా, ద్రాక్షపాకాన్ని మరిపించే ఘంటసాల బాల మురళీరవాడు, సుకవి మండలి శ్రీశ్రీ ఆరుద్ర కొసరాజుల విడిది పనగల్ పార్క్. అక్కడ పనగల్ పార్క్లో ఎప్పుడు మన సినిమాలో కూర్చుండేవారు. మా చిన్నప్పుడు శ్రీశ్రీ ఆరుద్ర వీళ్ళందరూ అక్కడే ఉండేవారు. నటరాజుకే నాట్యం నేర్పే వెంపటి వారి కూచిపూడి వారి ఆర్ట్ అకాడమీ కూడా అక్కడే పక్కన ఉండేది. గరం గరం మిర్చి బజ్జీతో చతుర్ముఖ పారాయణం ఆంధ్ర క్లబ్, రంగుల వలయం సినీ మాయా బజార్ పాంటీ బజార్, అక్కడ తింటే ప్రతి కళాకారులు కనిపించేవారు మా చిన్నప్పుడు. పార్క్లాండ్స్ లో 10 పైసలు ఇడ్లీ, తమస్సులోంచి ఉషస్సులోకి దారి చూపిన పచ్చయప్ప కళాశాల, నేను చదువుకున్నటువంటి కళాశాల. జ్ఞానానికి పీఠం అడయార్ జిడ్డుకు కృష్ణమూర్తి పాఠం. చిన్నప్పుడు మేము జిడ్డు కృష్ణమూర్తి గారి లెక్చర్లు అటెండ్ అయ్యేవాడిని. నా అదృష్టవశాత్తు ఆయన ఆఖరి ప్రసంగం కూడా వినేటువంటి భాగ్యం నాకు కలిగింది ఆ రోజుల్లో. పర్వంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులు, కాలచక్రంలో గతానికి తీపి గుర్తులు, లుప్తం లేని బాల్యం నా అదృష్టం అని చెప్పి నేను దాదాపు 30 ఏళ్ళ క్రితం రాసుకున్నాను. ఆ బాల్యాన్ని మళ్ళీ ఇవాళ మీద గుర్తు చేశాను. ఎందుకంటే మద్రాసులో మేము పుట్టి పెరిగిన వాతావరణంలో మా నరనరాల్లో సంగీత సాహిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. శ్రోతలు కానివ్వండి, లేదా మీరు కళాకారులు కానివ్వండి. ఇవాళ మీరందరూ చాలా ఉత్సాహంగా, ఎంతో ఉత్తేజంగా, మీరు ఎంతో శ్రమ చేసి ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు. దాన్ని చూసి మేమందరం కూడా చాలా ఆనందపడ్డాం. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు ఇప్పుడు వర్ధమాన కళాకారులకి నేను సూచించదలుచుకున్నాను. అంటే వయసులో పెద్దవాడిగా మీరు ఎంత ఎదిగినప్పటికీ సరే, గురువుల్ని మాత్రం మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇది
మొట్టమొదటి ప్రాథమిక సూత్రం ఏ కళాకారుడికైనప్పటికీ. అర్జునుడు ఎంత గొప్పవాడైనా సరే ద్రోణాచార్యులు ఎప్పుడు ఆయన గురువు గారిని చూసేవాడు. ఆయన ఓడించగలిగే కెపాసిటీ ఉన్నా సరే గురువే. ఇక్కడ నేను చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఒక చిన్న కథ ఉంది, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఒక మల్లయోధుడు ఉండేవాడు. ఆయన చాలా మందికి తరగతి ఇచ్చి మల్లయోధుల్ని చాలా మంది తయారు చేశాడు. అందులో ఒక శిష్యుడు చాలా అద్భుతంగా ప్రదర్శనలు ఇస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి, అన్నింటిలో కానివ్వండి, ఎక్కడ ఏ క్రీడా పరీక్షలు ఏం జరిగినా లేదా ఫంక్షన్స్ జరిగినా వెళ్ళి అందరినీ ఓడించేవాడు. వీడికి కొంతకాలం గర్వం వచ్చింది. వాడు ఏమన్నాడంటే, నేను ఎవరినైనా ఓడిస్తాను మా గురువుగారితో సహా. అందుకని మిగతా శిష్యులు ఉంటారు కొందరు, వీడంటే ఈశ్వరుడు శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి గురువు గారితో చెల్లి. ఆయన అప్పటికే చాలా వృద్ధులు, వయోవృద్ధులు, 70 ఏళ్ళు ఉంటాయి. నన్నేసి ఊరుకున్నాడు. పోనీ అలా కాదండి, మీరు వాడికి పాఠం చెప్పాలి, ఒక మీ ఇద్దరి మధ్య ఒక యుద్ధ పరీక్ష పెడతాము, మీరు వాడికి పాఠం చెప్పాలి అంటే, అలా కాదండి మీరు ఎలాగైనా సరే విద్య లేకపోతే వాడు మరీ గర్వంతో వడ్డించిపోతున్నాడు. అంటే చివరికి నేను అతి సరే ఇంకా తప్పనిసరిగా అలాగే చాలా మంది చుట్టుపక్కల గ్రామాల్లో జనం అందరూ ఈ ప్రదర్శన చూడడానికి వచ్చారు. 70 ఏళ్ళ గురువు 25 ఏళ్ళ శిష్యుడితో పోటీ చేస్తున్నాడు. అది కూడా ఏంటి, శిష్యుడు అప్పటికే చాలా ప్రఖ్యాతి గడించాడు. ఇదేదో చాలా వింతగా ఉంది, చూద్దాం వచ్చారు. యుద్ధం మొదలయుద్ధం క్షణంలోపే గురువు గారు శిష్యుడిని నెలగర్పించాడు. వెంటనే శిష్యుడు గురువు గారి కాళ్ళ మీద పడి, గురువు గారు ఈ పట్టు నాకు నేర్పలేదు కదా అంటే ఆయన చెప్పారు, శిష్యుడా మా గురువు గారు నాకు 100 పట్టు నేర్పించారు, కుస్తీ పట్టు. కానీ నాకు ఒక మాట చెప్పారు, నీ శిష్యుడు ఎంత వృద్ధిలోకి వచ్చేవాడైనా సరే నీకు నేర్పించాలనుకుంటే ఈ 100 పట్టులో 99 నేర్పించారు, ఒకటి మాత్రం ఇప్పుడు నీ దగ్గర ఉంచుకో. చివరిగా ముగించే ముందు, మీరు పాటలు పాడారు, నాట్యం చేశారు, అన్ని చేశారు. తెలుగువాడికి చాలా ప్రీతిపాత్రమైన పద్య పఠనం అన్నది. పద్య నాటికలు తిరుపతి వెంకటకోలం కాలం నుంచి మనకి చాలా ప్రాచుర్యం పొందాయి. అంతకుముందు కూడా సురభి వారి కాలంలో 1881లో మొట్టమొదటిగా వారు నాట్య ప్రదర్శన చేశారు. అప్పట్లో తోలుబొమ్మలు అట్టు ఉండేవి 3వ శతాబ్దం నుంచి. అవి అలాగే క్రమక్రమేణా మార్పు చెందుతూ చివరికి నాటకాలు, పద్య నాటకాలు, తర్వాత మనకి కూచిపూడి వారి నాట్యం కానివ్వండి, చిందు భాగవతం కానివ్వండి, యక్షగానాలు కానివ్వండి, ఇవన్నీ వచ్చినప్పుడు పద్యం ఉన్నది తెలుగువాడికి ఒక మలుపు తిప్పింది తిరుపతి వెంకటకోలం. అంతకుముందు స్టేజ్ మీద ప్రదర్శనలు ఇచ్చినప్పుడు షణ్ముఖ ఆంజనేయులు అని ఉండేవారు. వారు రాగం అందుకుంటే ఆపేవారు కదా. కొంతసేపటికి ప్రజలు విసుగొచ్చాయి. దాంతో పక్కన ఉండే వాళ్ళు ఏం చేస్తుంటే ఈయన చేయి పట్టేసేవాడు. చేయి పట్టేస్తే అప్పుడు ఆపేవాడు. దాన్ని ఒక మలుపు తిప్పింది ఘంటసాల గారు, మాస్టర్ గారు. తెలుగు చలనచిత్ర రంగంలో పద్యానికంటూ ఒక ప్రముఖ స్థానాన్ని కల్పించి పద్య పఠనం అంటే ఇలా ఉండాలి అన్నది మనకి తెలియజేసింది ఘంటసాల మాస్టర్ గారు. వారిని గుర్తు చేసుకుంటూ, వారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే, అచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అని మను చరిత్రలో అంటాడు అల్లసాని పెద్దన. అచ్చట పెరిగిన చిగురు కొమ్మైన చేవ అని సగర్వంగా నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నా బాల్యంలో చాలా భాగం బాల్యంలోనే గడిచింది. దాదాపు 7 శతాబ్దాల పరిచయం మాది. పాండవనాసంలో 2 పద్యాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ధరుని రాజ సంపద మదంబున కోమలి కృష్ణ జూచి, ధరుని రాజ సంపద మదంబున కోమలి కృష్ణ జూచి, రంభోరుని జోరు దేశమున నుండగా పిలిచిన యుద్ధరాత్ము, దుర్వార మదీయ బాహుపరివర్తిత చండగనాభిఘాత, భగ్నోరు తలోరు చేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునన్, గురు వృద్ధ బాంధవులనేకులు దుడుండన్, మదోధరుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసన్, లోక భీకర లీతిన్ వదించి తప్పిపుల వక్షస్థైల రక్తౌహ నిక్షర ముర్వీపతి దుదుండ హరిణ స్వాదింతు ఉగ్రాకృతిన్. చివరిగా మీరు అనుమతిస్తే గురువు గారి ఒక గోరంక గుడ్డికే చేరవచ్చులకు ఒక పాట క్లుప్తంగా పాడి ముగిస్తా.
గొరంత గూటికే చేరావు చిలక, గొరంత గూటికే చేరావు చిలక, భయం ఎందుకే నీకు బంగారు మొలక, గొరంత గూటికే చేరావు చిలక. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే, ఆదమరచి ఈరేయి హాయిగా నిదరవు, గొరంత గూటికే చేరావు చిలక. నిలవలేని కళ్ళు నిద్ర బొమ్మన్నాయి, బాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. నిలవలేని కళ్ళు నిద్ర బొమ్మన్నాయి, బాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. పైట చింగుర పరపలు పద పదలెమ్మన్నాయి, పైట చింగుర పరపలు పద పదలెమ్మన్నాయి. పలుకైన పలుకవా బంగారు మొలక, గొరంత గూటికే చేరావు చిలక, భయం ఎందుకే నీకు బంగారు మొలక, గొరంత గూటికే చేరావు చిలక.